హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా లాస్ట్ వీక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ మండేకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందు ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుందామండి వీక్లీ టైం ఫ్రేమ్ లో. సో ఇఫ్ యూ కెన్ సీ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. సో కంప్లీట్ మార్కెట్ ఒక లో వాల్యూ నుంచి హై వాల్యూకి ట్రావెల్ అయింది. అండ్ అగైన్ హై వాల్యూ నుంచి ఒక ప్రాఫిట్ బుకింగ్ సినారియో ఒకటి కనిపించి ఫైనల్ గా మార్కెట్ 24,700 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. అండ్ 24,700 దగ్గర కూడా సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ముందుకు ఒకసారి లాస్ట్ వీక్ మార్కెట్ లో ఏదైతే పాజిటివ్ ర్యాలీ ఇచ్చిందో దానికి మేజర్ రీజన్స్ ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో ఫస్ట్ రీజన్ వి ఆల్ నో దట్ మనకి పిఎంఐ డేటా వచ్చిందండి. సో పిఎంఐ డేటా సమ్వేర్ క్లోజ్ టు 62 రీడింగ్ వచ్చింది. సో విచ్ ఇండికేట్స్ వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్. అట్ ది సేమ్ టైం మనకి జిఎస్టీకి సంబంధించిన రీఫార్మ్స్ కూడా జరిగినాయి లాస్ట్ వీక్ లో. సెప్టెంబర్ 3rd and 4th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కంక్లూజన్ వచ్చేసరికి మనకి ప్రీవియస్ కి ఏదైతే 4 స్లాబ్స్ ఉన్నాయో జిఎస్టీలో వాటిని కంప్లీట్ గా 2 స్లాబ్స్ కి చేంజ్ చేయబోతున్నారు. ఓన్లీ 5% అండ్ 18%. అండ్ ఈ రెండింటితో పాటు ఒక 40% స్లాబ్ కూడా సింగ్ గుడ్స్ ఉంటుంది. సో ఇప్పుడు జిఎస్టీలో ఏదైతే రీఫార్మ్స్ తీసుకొచ్చారో దాని వల్ల కూడా మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఇప్పుడు జిఎస్టీలో తీసుకొచ్చిన ఈ రిఫార్మ్స్ అన్ని కూడా సెప్టెంబర్ 22nd నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి రాబోతున్నాయి. సో లాస్ట్ వీక్ మార్కెట్ లో వచ్చిన పాజిటివ్ ర్యాలీకి దీస్ వర్ ది మెయిన్ రీజన్స్. సో ఇప్పుడు నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్న ముందు ఫైనల్ ట్రేడ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు రాబోతున్న నెక్స్ట్ వీక్ లో మనకి మల్టిపుల్ డేటా పాయింట్స్ రిలీజ్ అవబోతుంది. సో ఖచ్చితంగా కొంత వాలటిలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ద ఫస్ట్ థింగ్ మనం ఫోకస్ చేయాల్సింది మనకి ఆర్బీఐకి సంబంధించిన ఒక డేటా పాయింట్స్ రాబోతుంది రిగార్డింగ్ బ్యాంక్ లోన్స్ అండ్ డిపాజిట్ గ్రోత్. సో వీటికి సంబంధించిన డేటా రాబోతుంది. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ది క్రూషియల్ డేటా ఫర్ బ్యాంకింగ్ సెక్టర్. సో దీన్ని ఒకసారి మనం ఫోకస్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. అండ్ యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా కూడా రాబోతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు యుఎస్ కి సంబంధించిన పిపిఐ ఇండెక్స్ డేటా, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ వర్ ది మేజర్ రీజన్స్ నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ అండ్ ఈవెంట్స్ ఇదే. సో వీటిని ఖచ్చితంగా మనం బ్యాక్ టు బ్యాక్ క్రాస్ చెక్ చేసుకుని దీనికి తగ్గట్టుగానే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని రెడీ చేసుకుంటే బెటర్. సో ఇందులో ఖచ్చితంగా మన యుఎస్ కి సంబంధించిన ఏదైతే డేటా పాయింట్స్ ఉన్నాయో వీటికి కూడా మనం హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పర్టికులర్ గా ఇందులో ఇన్ఫ్లేషన్ అంటే అందరికీ తెలుసండి. కాకపోతే ఇక్కడ పిపిఐ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. వాళ్ళ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. పిపిఐ అంటే ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ డేటా. సింప్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఇప్పుడు జనరల్ గా కంపెనీస్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి కదా. ఈ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్ లో కంపెనీస్ కి ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, వెదర్ ఆ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని చెప్పే ఒక పారామీటర్ ని మనం పిపిఐ ఇండెక్స్ అంటాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ పిపిఐ ఇండెక్స్ సంబంధించిన డేటా ఇంక్రీజ్ అవుతాయి, దాని మీనింగ్ ఏంటంటే జనరల్ గా కంపెనీస్ కి ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నార్మల్ సినారియోలో ఎంత కాస్ట్ అవుతుందో దానికంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది మీనింగ్. అంటే ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కంపెనీస్ చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది అనేది మీనింగ్. సో ఇప్పుడు కంపెనీస్ ఒక ప్రోడక్ట్ ని తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు పెడితే అది కస్టమర్ కి రీచ్ అయినప్పుడు ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాని ఇంపాక్ట్ డైరెక్ట్ గా ఇన్ఫ్లేషన్ మీద పడుతుంది. ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అగైన్ మన ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయితే మార్కెట్స్ ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది నెగిటివ్ గా. సో ఇదంతా కూడా ఇంటర్లింక్డ్ కాబట్టి మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా ఫాలో అవడం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటాని మనం ట్రాక్ చేయాలి. దాంతో పాటు పిపిఐ ఇండెక్స్ డేటాని కూడా మనం ట్రాక్ చేసుకోవాలి. అండ్ మనకి రీసెంట్ గా యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా కూడా వచ్చింది. అండ్ ఈ జాబ్ డేటా కూడా నెగిటివ్ వచ్చింది. అండ్ దీనికి రిలేటెడ్ గానే లాస్ట్ ఫ్రైడే సెషన్ లో చూసుకుంటే డౌ జోన్స్ నాస్డాక్స్ కూడా కొంత నెగిటివ్ మోడ్ లో క్లోజ్ అయినాయి. సో గ్లోబల్ మార్కెట్ లో ఇప్పుడు ఏదైతే అన్సర్టెనిటీ ఉందో దాన్ని మనం ఖచ్చితంగా ట్రాక్ చేసుకుని దాని తగ్గట్టుగా ప్రిపేర్డ్ ఉండాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇన్ఫ్లేషన్ కనుక ఇంక్రీజ్ అయితే, సో ఎలాగో సెప్టెంబర్ 17th ఫెడ్ మీటింగ్ నుంచి ఇంట్రెస్ట్ రేట్ 25 basis points తగ్గే ఛాన్సెస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మేబీ ఇప్పుడు పెరగబోతున్న ఇన్ఫ్లేషన్ కి అదొక యాడ్ ఆన్ ఆర్ అదొక కూల్ ఆఫ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ దానికి ఇంకా టైం ఉంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ డేటా పాయింట్స్ మనం ట్రాక్ చేసుకుందాం. అండ్ ఈ డేటా పాయింట్స్ కనుక కొంచెం నెగిటివ్ వచ్చినా మార్కెట్ లో హై వాలటిలిటీ అండ్ కరెక్షన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి యుఎస్ కి సంబంధించిన పిపిఐ ఇండెక్స్ డేటా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ కూడా పెరగొచ్చు. సో దాని వల్లే మనకి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్
ఈక్విటీ మార్కెట్ నుంచి మనీని విత్డ్రా చేసి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే గోల్డ్ ఇప్పుడు ఆల్ టైమ్ హై లో ఉంది. సో ఇప్పుడు మనకి 10 grams ఆఫ్ గోల్డ్ 1,07,000 రీచ్ కూడా వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్స్ లో అన్సర్టెనిటీ ఉంటుందో ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యాపిటల్ ని సేఫ్ అసెట్స్ అయిన గోల్డ్ అండ్ కమోడిటీస్ లోకి మూవ్ చేస్తారు. సో టిల్ September 17th వరకు మన ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో ఒక అన్సర్టెనిటీ అనేది విట్నెస్ చేస్తాం. సో ఇప్పుడు ఒకసారి ఈ డేటా పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకుని అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో ఉన్న అన్సర్టెనిటీని కూడా కన్సిడర్ చేసుకుని నెక్స్ట్ వీక్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి నిఫ్టీని 50 minutes టైం ఫ్రేమ్ లో అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇఫ్ యూ కెన్ సీ మనకి ఓవరాల్ లాస్ట్ వీక్ ఏం జరిగింది. సో మార్కెట్ లాస్ట్ వీక్ లో స్టార్ట్ అయిన పాయింట్ ఇది. ఇక్కడ నుంచి కంప్లీట్ గా ఒక అప్ ర్యాలీ, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ స్ట్రాంగ్ అప్ ర్యాలీ, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్. సో ఈ సినారియోలో మార్కెట్ మనకి హయ్యర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవడానికి ట్రై చేస్తుంది, విచ్ క్లియర్లీ ఇండికేట్స్ ఫర్ టైమింగ్ మార్కెట్ లో ఒక బుల్లిష్ సెంటిమెంట్, నథింగ్ బట్ ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఒకసారి ఇంటర్నల్ గా డే బై డే చూసుకుంటే మనకి పర్టికులర్ గా ఇక్కడ ఏదైతే గ్యాప్ అప్ వచ్చిందో లైక్ జిఎస్టీ రిఫార్మ్స్ సంబంధించిన పాజిటివ్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మనకి థర్స్డే చాలా బిగ్ గ్యాప్ అప్ వచ్చింది. కానీ గ్యాప్ అప్ వచ్చిన తర్వాత మార్కెట్ ఆ గ్యాప్ ని ఫీల్ చేసింది. సో థర్స్డే వరకు మార్కెట్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు, స్ట్రక్చర్స్ కూడా చాలా క్లియర్ గా ఫామ్ అయినాయి. బట్ ఫ్రైడే చూసుకుంటే ఫ్రైడే కూడా మైల్డ్ గ్యాప్ అప్ వచ్చింది, తర్వాత లైట్ కరెక్షన్, కన్సాలిడేషన్, మళ్ళీ సడన్ గా బిగ్ ఫాల్ వచ్చింది, మళ్ళీ కన్సాలిడేషన్, మళ్ళీ మార్కెట్ రికవరీ జరిగింది. సో ఇక్కడ ఫ్రైడే మార్కెట్ లో ఏం జరిగిందో చాలా మందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, బట్ నేను ఒకసారి రీకాల్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి ఫ్రైడే లైవ్ మార్కెట్ లో ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు బ్లూంబర్గ్ నుంచి మనకు న్యూస్ వచ్చింది. సో ట్రంప్ ఫర్దర్ గా మన ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద ఇంకా ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు, సో ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద ట్యాక్స్ ఇంకా పెరగొచ్చు అనేది ఒక ఫేక్ న్యూస్ అనేది సర్క్యులేట్ అయింది. సో దాని వల్ల మనకి ఫ్రైడే మార్కెట్స్ లో షార్ప్ సెల్లింగ్ వచ్చింది. అండ్ అగైన్ అది ఒక ఫేక్ న్యూస్ అని తెలిసిన తర్వాత మార్కెట్ రికవర్ అవడానికి ట్రై చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ న్యూస్ కనుక రాకపోతే మేబీ ఫ్రైడే మార్కెట్ లో ఈ బ్రేక్అవుట్ ఆర్ మళ్ళీ అగైన్ అప్ సైడ్ ర్యాలీ, ఇది ఈ వాలటాలిటీ ఆర్ ఈ కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా ఉండేది కాదు. సో మేబీ ఇక్కడ క్రియేట్ అయిన కన్ఫ్యూజన్ వల్ల మీకు ఓవరాల్ ట్రెండ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది చాలా మందికి. అంటే ఇక్కడ ఏమనుకుంటారు, సో మార్కెట్ ఒక హై పాయింట్ కరెక్షన్, మళ్ళీ ఒక హై పాయింట్ కరెక్షన్, థర్స్డే వరకు క్లియర్. సో థర్స్డే వరకు మనకి అప్ ట్రెండ్ సినారియోస్ క్లియర్ గా కనిపించినాయి. ఫ్రైడే మార్కెట్ కూడా మైల్డ్ గ్యాప్ అప్ వచ్చింది, మేబీ ఒక కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ ఫర్దర్ గా ర్యాలీ వెళ్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయిందో ఇక్కడ ఈ ప్రాసెస్ లో మనకి హై పాయింట్ నుంచి మార్కెట్ లో ఒక లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఇనిషియేట్ అవుతున్నట్టుగా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. సో ఆ కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే ఆ వాలటాలిటీ ఒక ఫేక్ న్యూస్ వల్ల వచ్చింది. అండ్ అగైన్ మార్కెట్స్ రికవర్ అయిపోయింది కాబట్టి మనం ఈ వాలటాలిటీని ఇగ్నోర్ చేసుకుని మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవడానికి ట్రై చేద్దాం, రైట్? సో ఇప్పుడు ఒకసారి ఫ్రైడే మార్కెట్స్ క్లోజ్ అయ్యే టైంకి ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఏం చెప్తుందో చూద్దాం. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో మీకు కంప్లీట్ గా కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ పుట్ సైడ్ లెస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మార్కెట్ లో కాల్ సైడ్ డామినేషన్ కనిపిస్తుంది కాబట్టి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ టైమింగ్ బిల్డప్ అయింది. అంటే ఎందుకంటే ఇవి బిల్డప్ అయి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి వీటిని కన్సిడర్ చేసుకున్నాం. సో దాని బేస్ బట్టి చూసుకుంటే మీకు 24,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 24,900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ ఫైనల్లీ 25,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాల్ సైడ్. అట్ ది సేమ్ టైం 24,700 దగ్గర మీకు ఇమీడియట్ సపోర్ట్ ఉంది అండ్ 24,600, 24,500 దగ్గర కూడా ఇమీడియట్ సపోర్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఎవ్రీ 100 పాయింట్ కి మీకు ఒక రెసిస్టెన్స్ అప్ సైడ్ వెళ్తే ఎవ్రీ 100 పాయింట్ కిందకి వచ్చే కొద్దికి ఒక సపోర్ట్ ఉంది. ఇలాంటి సినారియోలో మనం ఎలా ట్రేడ్ చేయగలం? జనరల్ గా ఒక మొమెంటమ్ ని డైరెక్షనల్ బేస్డ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే అంటే మీకు ఎవ్రీ పాయింట్ కి ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్, అప్ సైడ్ నుంచి రెసిస్టెన్స్ ఉన్నాయి, డౌన్ సైడ్ నుంచి సపోర్ట్స్ ఉన్నప్పుడు మార్కెట్ లో అంత స్ట్రాంగ్ మొమెంటం రాదు. సో అలాంటప్పుడు మండేకి ఎలా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి? ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, ఇంత వాలటిలిటీ స్పైక్స్ వచ్చినప్పుడు మనం మండేకి ఎలా ప్లాన్ చేసుకోవాలని ఒకసారి చూద్దామండి. సో నేను పర్సనల్ గా ఇలాంటి సినారియోలో రేపు మండే మార్కెట్ ఓపెన్ అయినాక ఫస్ట్ 15 minutes ని అవాయిడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏదైతే కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందో, ఏదైతే వాలటిలిటీ ఉందో ఫస్ట్ దాన్ని క్లియర్ అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. మార్కెట్స్ కొంచెం స్టెబిలైజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఫస్ట్ 15 minutes మీరు అవాయిడ్ చేసుకుంటే ఈ ఫస్ట్ 15 minutes లో మార్కెట్ ఏదో ఒక డైరెక్షన్ డిసైడ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ డైరెక్షన్ డిసైడ్ అవ్వనప్పటికీ, ఒకవేళ డైరెక్షన్ డిసైడ్ అవ్వకపోతే అట్లీస్ట్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మనం పాజిటివ్ సైడ్ వెళ్ళాలా, నెగిటివ్ సైడ్ వెళ్ళాలా, లేదా మండే అవాయిడ్ చేయాలా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో అందుకని నేను తీసుకోబోతున్న ఫస్ట్ స్టెప్ ఫస్ట్ 15 minutes ని అవాయిడ్ చేస్తాను. ఈ ఫస్ట్ 15 minutes అవాయిడ్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా డైరెక్షన్, ఒకవేళ మార్కెట్ 24,700 నుంచి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్తున్నట్లయితే ఏం చేయాలి? సో ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ నథింగ్ బట్ లాంగ్ సైడ్ కనుక మూవ్ అవుతున్నట్లయితే మనకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న 24,800, 900 అండ్ ఫైనల్లీ 25,000. సో వీటికి సంబంధించి కాల్ సైడ్
ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతూ ఉండాలి. అండ్ వేరాస్ 24,600, 500 అండ్ 700. సో వీటికి సంబంధించి ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో ఈ సినారియో కనిపిస్తేనే అప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ఏదైతే అప్ సైడ్ డైరెక్షన్ నథింగ్ బట్ పైకి వెళ్తుందో నేను అలాంటి టైం పీరియడ్ లో మాత్రమే లాంగ్ పొజిషన్ తీసుకుంటాను. అంతేగాని మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది మీకు ఈ 24,800, 900 అండ్ 25,000 దగ్గర కాల్ సైడ్ ఇప్పుడు ఏదైతే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో అది కనుక డిక్రీజ్ అవ్వకపోతే ఈ వస్తున్న మూమెంటం లో స్ట్రెంత్ ఉండదు. ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ రివర్స్ అవటమా లేదా ఒక కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోవటమా జరుగుతుంది. సో అలాంటప్పుడు మనం ఒక మొమెంటం ని క్యాచ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా డైరెక్షన్ తో పాటు ఈ చేంజ్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు ఫాలో అవ్వాలి. అదే ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ అయితే, ఒకవేళ మార్కెట్ 24,700 బ్రేక్ చేసి ఫర్దర్ గా డౌన్ సైడ్ వస్తున్నట్లయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్న 24,800, 900 అండ్ అగైన్ 25,000 వీటికి సంబంధించి కాల్ సైడ్ ఆల్రెడీ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇది ఐదర్ ఇంక్రీజ్ అవడం లేదా నో చేంజ్. అట్ ది సేమ్ టైం 24,600, 24,500 అండ్ 24,700 వీటికి సంబంధించి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వాలి. సో ఈ సినారియో అయితేనే మనం డౌన్ సైడ్కి వెళ్దాం. ఒకవేళ ఇది కూడా జరగలేదు, సో మార్కెట్ కంప్లీట్ గా మండే ఫస్ట్ 50 minutes లో కూడా సైడ్ వేస్ లోనే ఉంటుంది, ఏ డైరెక్షన్ డిసైడ్ అవ్వలేదు. సో అప్పుడు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ నో చేంజ్, పెద్దగా చేంజ్ లేదు. ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెద్దగా నో చేంజ్ లేదు అనుకుంటే అవాయిడ్ చేసేది నిఫ్టీ, మనం ట్రేడ్ చేయడం అనవసరం. లేదు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అంటే అప్పుడు కూడా అవాయిడ్ చేయొచ్చు. లేదు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతున్నా, ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతున్నా అవాయిడ్ చేయొచ్చు. జనరల్ గా ఒకటి ఇంక్రీజ్ అయితే ఒకటి డిక్రీజ్ అవుతున్నప్పుడు డైరెక్షన్ తీసుకునేది, రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు అంటే మీకు అప్ సైడ్ నుంచి ఈక్వల్ ప్రెజర్, డౌన్ సైడ్ నుంచి ఈక్వల్ ప్రెజర్ ఉన్నప్పుడు ప్రైస్ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు డౌన్ సైడ్ నుంచి ప్రెజర్ లేదు కానీ అప్ సైడ్ నుంచి స్ట్రాంగ్ రెసిస్టర్, స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తే ఆబ్వియస్లీ ప్రైస్ కిందకి వస్తుంది. లేదు డౌన్ సైడ్ నుంచి స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్ వస్తుంది, అప్ సైడ్ నుంచి రెసిస్టెన్స్ కానీ ప్రెజర్ ఏం లేదు, ప్రైస్ ఫ్రీగా మూవ్ అవుతుంది. సో రెండు సైడ్ నుంచి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇగ్నోర్ చేయడం బెటర్ కదా. సో దట్స్ ద ఇంటెన్షన్, నేను చెప్పాలనుకున్న పాయింట్ అది. సో అందుకని ఫస్ట్ 50 minutes మార్కెట్ లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ట్రేడ్ చేయగలిగితే మండే మనకి రైట్ ఎంట్రీస్ దొరుకుతాయి. ఒకవేళ మండే మార్కెట్ లో డేటా బట్టి కూడా క్లారిటీ రావట్లేదు, ప్రైస్ యాక్షన్ బట్టి కూడా క్లారిటీ రావట్లేదు అంటే మండే ఒక్కరోజు ట్రేడింగ్ అవాయిడ్ చేస్తే మనకి ఏం పోదు. సో మండేని కంప్లీట్ గా అవాయిడ్ చేసుకుందాం. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ. బట్ మేజర్ లెవెల్స్ చూసుకుంటే 24,700 will be the strong support, followed by 25,000 will be the strongest resistance, strong levels నేను చెప్తున్నాను, and followed by 24,500 will be the strong support. So these are the important levels. ఒకవేళ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ లెవెల్స్ దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు హై విన్నింగ్ ఛాన్స్ దొరుకుతుంది, రైట్? సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ నిఫ్టీ అండి. ఇప్పుడు ఒకసారి సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి సెన్సెక్స్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందాం. ఇంపార్టెంట్ లెవెల్స్ సెన్సెక్స్ లో కూడా సేమ్ స్ట్రక్చర్, సెన్సెక్స్ లో కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ 50 minutes అవాయిడ్ చేసుకుందాం, చేంజ్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటో చూసుకుని దాన్ని బట్టి వెళ్దాం. కదా ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుందామండి. సెన్సెక్స్ మీరు ఒకసారి చూసుకుంటే మార్కెట్ క్లియర్ గా ఒక సైడ్ వేస్, ఒక కన్సాలిడేషన్ బేస్ మనకి కనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ లో 81,200 will be the strong resistance and 80,000 will be the strong support. So based on ఈ లెవెల్స్ బట్ట మీకు మార్కెట్ సైడ్ వేస్ లో వెళ్తుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేయాలంటే ఆ లెవెల్స్ వెళ్ళినప్పుడు బ్రేక్అవుట్స్ బట్టి లేదా రివర్సల్స్ బట్టి మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు క్లియర్ గా మార్కెట్ ఇన్ బిట్వీన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో ఈ రీజన్ లో 100% రేపు సెన్సెక్స్ నథింగ్ బట్ మండేని అవాయిడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ నాట్ రీజనబుల్ లెవెల్స్ టు ట్రేడ్ అండి. సో కంప్లీట్ ఐదర్ మనకి 81,200 కి వచ్చినప్పుడు మనం ఏదన్నా లైక్ వెదర్ బ్రేక్అవుట్ ఆర్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్సల్ బట్టి మనం డిసైడ్ అవుతాం. లేదు మార్కెట్ ఒకవేళ ఫాలో అయిందా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ బట్టి మనం షార్టింగ్ వెళ్ళాలా, లేదా ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు మళ్ళీ లాంగ్ వెళ్ళాలా అనేది. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వచ్చే చేంజెస్ బట్టి మీరు డిసైడ్ అవ్వండి. వెరాజ్ నిఫ్టీ వచ్చేసరికి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది కానీ సెన్సెక్స్ సపోర్ట్ దగ్గర లేదు. సో ఇన్ బిట్వీన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఫర్ టైం బి ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిన ప్రైస్ అనేది మండేకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి అది కరెక్ట్ లొకేషన్ కాదు. సో ఐదర్ హైయర్ పాయింట్ ఆర్ లోవర్ పాయింట్, బట్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మనం డిసైడ్ అవుతాం. సో సెన్సెక్స్ అయితే అవాయిడ్ చేసేసుకోవచ్చు అండి ఫర్ టైం బి. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుందామండి. బ్యాంక్ నిఫ్టీ మనకి లాస్ట్ 4-5 days నుంచి అంత స్ట్రాంగ్ మూమెంటం అనేది లేదు, సైడ్ వేస్ మార్కెట్ లో ఉంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ 50 minutes టైం ఫ్రేమ్ లో చూడండి, మనకి క్లియర్ సైడ్ వేస్ మార్కెట్ ఉంది. సో దిస్ వాజ్ ఎ క్రూషియల్ స్వింగ్ హై. సో మనకి ఇక్కడ నుంచి కరెక్షన్, మళ్ళీ అగైన్ కన్సాలిడేషన్, మళ్ళీ లైక్ థర్స్డే మార్కెట్ ఇక్కడ వెళ్ళింది, మళ్ళీ అగైన్ అక్కడ నుంచి కన్సాలిడేషన్, మళ్ళీ సపోర్ట్ నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే నాకు పర్సనల్ గా ఈ జోన్ లో ఉన్నంత వరకు నో ట్రేడింగ్ జోన్. ఇక్కడ నాకు ఎలాంటి స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ వరకు
ఒకవేళ ఏదైనా ఎంట్రీ దొరికినా మన స్టాప్ లాస్ చాలా ఈజీగా ట్రిగర్ అవుతాయి. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ కంప్లీట్ ఈ రేంజ్ ని అవాయిడ్ చేసి ఈ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి మన ఎంటైర్ వీక్ లో ఎప్పుడు బ్రేక్అవుట్ వచ్చినా ఆ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీలో ప్రిఫర్ చేసుకుంటే బెటర్, రైట్? సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఓవరాల్ గా ఒకసారి చూసుకుంటే మనకి నెక్స్ట్ వీక్ మార్కెట్ లో చాలా ఎకనామిక్ పాయింట్స్, డేటా పాయింట్స్ రాబోతున్నాయి. ఆ డేటా పాయింట్స్ ఖచ్చితంగా మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి మీరు ఓన్లీ ప్రైస్ యాక్షన్ ఒక్కటే బ్లైండ్ గా ఫాలో అవ్వకుండా ఆ డేటా పాయింట్స్ అవుట్పుట్ తగ్గట్టుగా సెంటిమెంట్ ని డిసైడ్ అయ్యి ఆ సెంటిమెంట్ తగ్గట్టుగా ఓన్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి, రైట్? సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. సో మోస్ట్ పీపుల్ ఏ టాపిక్ గురించి అడిగారో దాని గురించి కూడా మీకు అవేర్నెస్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.